పాత బస్టాండ్ సమీపంలోని దేవాలయాల ప్రాంగణంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి యజ్ఞ మహోత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. స్థానిక ఓవర్ బ్రిడ్జి సమీపంలో గల శ్రీ మతుకుమల్లి రఘోత్తమరాయ శాస్త్రి దేవాలయాల ప్రాంగణంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి యజ్ఞ మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. గురువారంతో మొదలుకొని 2027వ సంవత్సరం ఫిబ్రవరి వరకు దత్త హోమాలు నిర్వహిస్తారు. శ్రీ దత్త సాయి చారిటబుల్ ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో భాగంగా దత్త జయంతి రోజైన గురువారం దత్త హోమాలు నిర్వహించారు. అంతకు ముందుగా విశ్రాంత అదనపు ఎస్పీ తిరుపతి పాండురంగ విఠలేశ్వర్ గురు దత్తాత్రేయ స్వామి ప్రవచనం తెలిపారు. అధ్యక్షుడు నాగం రామారావు, కార్యదర్శి చీదెళ్ల మధుసూదన్ రావు, కందుల కుసుమ కుమారి, వెంపటి రవీంద్రబాబు, 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, ఎస్ఐ కరీముల్లా, తుమ్మల కృష్ణ పాల్గొన్నారు. ఈరోజు దత్తాత్రేయ జయంతి అండి. అదే విధముగా ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ స్వామివారి హోమం చేయాలని సంకల్పంతో 25 పౌర్ణములు చేయాలని సంకల్పంతో ఇది 11వ పౌర్ణమిలోకి అడుగు పెట్టామండి. ఎవరైనా సరే దత్తాత్రేయ హోమం చేయించుకున్న వాళ్ళు దయచేసి ప్రతి పౌర్ణమికి చేయించుకోవచ్చండి. ఈరోజు దత్తాత్రేయ స్వామివారి జయంతి. ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ హోమం జరిగిద్దండి. భక్తులందరూ పాల్గొనవచ్చండి. ఈరోజు స్పెషల్గా దత్త జయంతి రోజు తిరుపతి పాండురంగ విఠలేశ్వర గారని అడిషనల్ ఎస్పీ గారండి, ఆయన రిటైర్ అయ్యారు. ఆయన దత్తాత్రేయ స్వామి వారి ప్రవచన కార్యక్రమం అండి. ఈరోజు దత్త జయంతి రోజు అడిషనల్ ఎస్పీ తిరుపతి పాండురంగ విఠలేశ్వర గారు ఇవాళ దత్తాత్రేయ స్వామి గారికి ప్రవచనం జరుగుతుందండి. అనంతరం దత్త హోమాలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీ దత్త సాయి చారిటబుల్ ట్రస్ట్ తెనాలి వారి పంచవిశతి 25 పౌర్ణముల పర్యంతం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యజ్ఞ మహోత్సవంలో భాగంగా ఈరోజు 11వ పౌర్ణమిలోకి అడుగుపెట్టాం. ఈరోజు దత్త జయంతి సందర్భంగా శ్రీ పాండురంగ విఠలేశ్వర్ గారు అడిషనల్ ఎస్పీ గారండి వారిచే దత్త వైభవం గురించి ప్రవచనామృతం కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనదలిచిన వారు 25 నెలలకి 25 సమర్పించి ఈ హోమంలో పాల్గొనవచ్చండి. భక్తులందరూ కూడా ఈ మంచి సదవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాం. జై గురుదత్త.